T10 ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు దేశంలో 2 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు 2 సర్వేలు చేశారు. ఈ సర్వేల సారాంశం ఢిల్లీలో అక్రమ వలసదారులు ఎవరు, వారి వలన ఢిల్లీ రాష్ట్ర జనాభా పొందిక ఎలా మారుతోంది అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవటమే. ఈ సర్వేలు జరిపిన వారి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన ప్రొఫెసర్లు. మరింత స్పష్టంగా చెప్పాలంటే జేఎన్యూ ప్రొఫెసర్ నిర్వహించిన సర్వే నివేదిక శీర్షిక అక్రమ వలసదారులు, సామాజిక, రాజకీయ, ఆర్థిక పర్యావసనాలు. ఈ నివేదిక విడుదల అయిన రోజునే బీజేపీ నేత సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో అక్రమ వలసదారుల బెడద పెరిగిందన్న బీజేపీ వాదన రుజువైందని చెప్పారు. ఈ వలసదారులు మయన్మార్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింలు అని, వీరికి ఆమ్ ఆద్మీ పార్టీ దండుగా ఉన్నదని సంబిత్ పాత్ర ఆరోపించారు. ఈ నివేదిక నిర్ధారణల గురించి మీడియా ప్రత్యేక కథనాలు నడిపింది. ఢిల్లీలో బీజేపీ నెగ్గిన తర్వాత నివేదిక మీడియా చర్చల నుండి మాయమయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే తరహా అంశం మీద మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక కథనం వెలువడింది. ఆ 2 నివేదికలు సదరు అధ్యయనం పూర్తి అయ్యాక విడుదల అయ్యాయా లేక మధ్యంతర నివేదికల అన్నది స్పష్టత లేదు. ఒకవేళ 2 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు స్వతంత్రంగా ఈ అధ్యయనాలు చేస్తుంటే సరిగ్గా ఎన్నికల ముందే అసంపూర్ణంగా మధ్యంతర నివేదికలు రూపొందించాల్సి వచ్చింది అన్నది ముఖ్యమైన ప్రశ్న. తమ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ తప్పుడు వాదనల సమర్థింపు కోసం ఇలా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను దుర్వినియోగపరచడం ఈ కాలంలో పెరిగిందని పలువురు ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రాజెక్టులకు నిధులు ఎలా కేటాయిస్తారు, ప్రాజెక్టులు ఎలా అనుమతిస్తారు అనే విషయాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని పౌర మేధావులు ఆరోపిస్తున్నారు. ఈ 2 నివేదికలను బీజేపీ నాయకులు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడుకోవడం గమనిస్తే పౌర మేధావుల ఆరోపణలు నిరాధారమైనవి కాదు అని అర్థమవుతుంది. గత ఏడాది నవంబర్ 5న జరిగిన ఒక సెమినార్ లో టిఎస్ ప్రొఫెసర్ రూపొందించిన సర్వే నివేదికను విడుదల చేశారు. 4 రోజుల తర్వాత నవంబర్ 9న బీజేపీ నేత కిరీటి సోమయ్య ఓ వీడియోలో మాట్లాడుతూ ఈ నివేదికను ప్రస్తావించి మహారాష్ట్రలో అక్రమాస్తుల బెడద పెరిగిందని, వీరిని వదిలించుకోవాలంటే బీజేపీయే దిక్కని మాట్లాడారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి 2051 నాటికి ముంబైలో స్థానిక జనాభా 54తో పోతుందని కూడా సూచించింది. దీనికి తగ్గ శాస్త్రీయమైన వివరాలను ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఎన్నికలకు ముందు జరగటం గమనించాల్సిన విషయం. కొన్ని రోజుల తర్వాత ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలో ప్రభుత్వం మళ్లీ గెలిస్తే ముంబై ముస్లింల సొంతం అవుతుందని, బంగారం ఉందని బీజేపీ ఐటీ సెల్ సమన్వయకర్త అమిత్ మాలవీయ అన్నారు. ఇదే రకమైన వ్యవహారం ఢిల్లీ ఎన్నికల ముందు కూడా జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అవినాష్ కుమార్ ఇటువంటి అధ్యయనాలన్నీ అర్థం లేనివని కొట్టిపారేశారు. వ్యక్తులకు స్వతంత్ర రాజకీయ అభిప్రాయాలు ఉండటం తప్పేమి కాదని, అయితే తమ రాజకీయ అభిప్రాయాలు రుద్దటానికి విద్యా సంస్థ సుదీర్ఘ కాలంలో నెలకొల్పిన ప్రమాణాలను ఫలంగా పెట్టినదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పాలకులే ఒకప్పుడు జేఎన్యూలో సాగే పరిశోధనలు దేశానికి ఉపయోగం లేనివని, ప్రజాధనం వృధా చేస్తున్నాయని, అదే పాలకులు సోకాల్డ్ పరిశోధనలు తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని అవినాష్ గుర్తు చేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక విడుదల చేసిన తర్వాత 500 మంది మేధావులు, విశ్రాంత ప్రొఫెసర్లు, పౌర మేధావులు ఒక ప్రకటనలో ఇటువంటి ప్రకటన నివేదికలు ఓటర్లను మతాధారిత భావోద్వేగాల ప్రాతిపదికన చీల్చేందుకు ఉద్దేశించిన ప్రయత్నము, అణగారిన సామాజిక తరగతుల పట్ల, పొట్ట చేత పట్టుకుని వచ్చిన వలస కార్మికుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యూహమని, ఇటువంటి ప్రయోగాలు వినూత్నంగా కనిపిస్తున్నప్పటికీ వ్యూహము, రాజకీయ ప్రేరణలు ఒకటినని పౌర మేధావులు ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. కేవలం 300 మందితో మాట్లాడి మొత్తం మహారాష్ట్ర వాసుల మనోగతంగా చెప్పే ప్రయత్నం పరిశోధన విలువలను పక్కన పెట్టి కనీసం సామాజిక నైతికతకు కూడా విరుద్ధంగా ఉన్న చర్య అని అభిప్రాయపడ్డారు. ఈ నివేదికలకు పెట్టిన పేర్లు చూస్తే ఈ ప్రయత్నం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ తరహాలో జరిగినట్లు కనిపిస్తుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పరిశోధన చేపట్టిన వ్యక్తులు గతంలో ఎన్నడూ వలసల మీద గాని, మతపరంగా ఉన్న అల్ప సంఖ్యాకుల సమస్యల మీద గాని పరిశోధన చేసిన అనుభవం ఉన్నవారు కాదు. జేఎన్యూ తరపున ప్రాజెక్టు చేసిన ప్రొఫెసర్ మనురాధ చౌదరి రష్యన్ భాష బోధించే ప్రొఫెసర్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ గా కూడా పనిచేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ బహిరంగ ప్రకటన చేసిన వారిలో ఆమె ఒకరు. ఈ చట్టం ఆమోదించిన తర్వాత దేశవ్యాప్తంగా పెళ్లుబెట్టిన నిరసనల నేపథ్యంలో విడుదలైన ఈ బహిరంగ ప్రకటన అర్ధరహితంగా జనంలో సత్య గురించిన భయాందోళనలను
అనుమానాలను రేకెత్తించే ప్రయత్నంగా ఈ ఆందోళనల గురించి వ్యాఖ్యానించారు. మనురాగ చౌదరి ట్వీట్ల నిండా ఆర్ఎస్ఎస్ నేతల ప్రకటనలు ఉంటాయి. హిందువులు ఉంటేనే దేశం ఉంటుంది అంటూ ఆర్ఎస్ఎస్ నాయకుడు కృష్ణ గోపాల్ చేసిన వీడియో వ్యాఖ్యలు కూడా ఈమె ట్వీట్ ఖాతాలో చూడవచ్చు. ఈ అధ్యయనం నిర్వహించిన బృందానికి నాయకుడు టిస్ప్రో వైస్ ఛాన్సలర్ శంకర్ దాస్. ఈయన బోధించే రంగం వైద్య వ్యవస్థల గురించిన రంగం. పాలస్తీనా పోరాటానికి సంఘీభావం తెలిపేలా దుస్తులు ధరించినందుకు ఒక విద్యార్థికి పట్టా నిరాకరించడం ద్వారా శంకర్ దాస్ వార్తల్లోకి ఎక్కారు. ఈయన గారి నాయకత్వంలో గతంలోనే ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరం ను రద్దు చేయటం, విశ్వవిద్యాలయం పాలక మండలికి వ్యతిరేకంగా ఎటువంటి ఆందోళనలు చేయనని రాసి ఇవ్వటం, దేశభక్తి లేని చర్చల్లో పాల్గొనని ప్రతిజ్ఞ చేయటం వంటి ప్రతిపాదనల అమలుకు ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గారు. ఢిల్లీలో నవంబర్ 11న జరిగిన సెమినార్ లో ఈ నివేదికలు ప్రవేశపెట్టారు. ఆ సెమినార్ లో జేఎన్యూ వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక ఈ నివేదికలలోని పరిశోధన ఫలితాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక దశలో ఈ నివేదికను ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని పిలిస్తే, మరో దశలో ఇది పైలట్ స్టడీ మాత్రమే అని, మరో దశలో మధ్యంతర నివేదిక అని చెప్పారు. అంతిమంగా వలసలు, వాటి పర్యావసనాలు గురించిన అధ్యయనాల్లో మైలురాయి అని వారికి వారే కితాబు ఇచ్చుకున్నారు. ముంబైకి సంబంధించిన అధ్యయనంలో ఇటువంటి వలసలతో ముంబై మురికివాడలు నిండిపోయాయని, ఫలితంగా విద్య, వైద్య సదుపాయాలు వంటివి కల్పించడం ప్రభుత్వాలకు భారంగా మారిందని నిర్ధారించారు. వలసదారులు పిల్లల కారణంగా స్థానికుల పిల్లలు నాణ్యమైన విద్య పొందలేకపోతున్నారని కూడా నివేదికలో ఆరోపించారు. 1961 నాటికి ముంబైలో 88% ఉన్న స్థానికులు, ప్రత్యేకించి హిందువులు 2011 నాటికి 66% తగ్గిపోయారని, 1961లో కేవలం 6% ఉన్న ముస్లింలు 21% పెరిగిపోయారని కూడా ఈ నివేదిక నిర్ధారించింది. ఇదంతా కేవలం 300 మందిని మాత్రమే ప్రశ్నించి రూపొందించిన నివేదిక. 2051 నాటికి నగరంలో హిందువుల జనాభా 54% పడిపోతుందని కూడా అంచనా వేసింది. మౌలికంగానే ఈ లెక్కలు అందుబాటులో ఉన్న జనగణన వివరాలకు నిర్ధారణకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అయితే జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్పాన్సర్ చేసిన అధ్యయనంలో కూడా వలసదారులు నగర మౌలిక సదుపాయాల కొరతకు, నాణ్యత లోపానికి కారణం అవుతున్నారని, విద్య, వైద్య రంగాల్లో ఫలితాలు రాకపోవడానికి కారణమని నిర్ధారించింది. శ్రీలంపూర్, ముస్తాఫానగర్, జామియా నగర్ వంటి ప్రాంతాల్లో స్థానిక సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించింది ఈ నివేదిక. స్థానికులు, స్థానికేతరుల మధ్య తలెత్తే వివాదాలు తరచూ ఆందోళన రూపం తీసుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. అక్రమ వలసదారులకి రాజకీయ ప్రాపకం అవసరంతో ఓటు హక్కు కూడా కల్పిస్తున్నారని, ఫలితంగా ప్రజాస్వామ్యం, నైతికత దెబ్బతింటుందని నివేదిక అంచనాకు వచ్చింది. అయితే పలువురు మేధావులు, స్వతంత్ర పరిశోధకులు ఈ నివేదికలను పలు కోణాల్లో విమర్శించారు. ఎంచుకున్న ప్రతిశోధన పద్ధతి, నిర్ధారణకు పాటించిన ప్రమాణాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నాయి. మేధోపరంగా చూసినా ఈ పరిశోధన పేలవంగా ఉంది. జనాభా పొందికలో వస్తున్న మార్పులను దీర్ఘకాలంలో అధ్యయనం చేయాలి. కోట్లాది జనాభా గురించిన ఒక అధ్యయనం చేసేటప్పుడు కేవలం 300 మందిని ఎంచుకొని దాన్నే ప్రమాణంగా భావించి నిర్ధారణకు రావటం వృత్తిపరమైన పరిశోధకులు అనుసరించే ప్రమాణం కాదు. ముంబైలో ఆరోగ్య రంగం సంక్షోభం దీర్ఘకాలం నుండి ఉన్నటువంటి సమస్య. ఈ సమస్య వలసదారుల వల్లనే తలెత్తిందని నిర్ధారణకు రావటం అన్యాయం. నగరానికి వస్తున్న వలస కార్మికులు దేశంలోని అనేక రాష్ట్రాల నుండి వస్తున్న వారంతా ముస్లింలోని నిర్ధారణకు రావటం అంటే వాస్తవిక స్థితిగతుల మీద, వలసల శైలి మీద అవగాహన లేకపోవటమని టిస్కు చెందిన ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. ఇది న్యూస్ చూస్తూనే ఉండండి. టీటర్.